హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను కర్నూలు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదేదో రాజకీయ గొడవల కారణంగా జరగలేదు, పార్టీల మధ్య జరిగిన తగాదా కాదు. ఆ శాసనసభ్యుడు ఏం చేశారంటే చాలా జుగుప్సాకరమైన పని చేసి, అత్యంత హేయమైన పని చేసి, ఒక శాసనసభ్యుడు అంటే అప్పట్లో ఆయన శాసనసభ్యుడు చేయకూడని పని చేశాడు, అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు కర్నూలు 2 టౌన్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంతకు వైసీపీ మాజీ శాసనసభ్యుడు సుధాకర్ ఏం చేశాడంటే చెప్పడానికి ఇబ్బందికరమైన పని. ఒక శాసనసభ్యుడి హోదాలో ఉండి ఒక శాసనసభ్యుడిగా ఆయన చేయకూడని పని చేశారు. తన ఇంట్లో పనిచేసే అమ్మాయి, పని మనిషిగా ఉన్న అమ్మాయి పట్ల ఆయన అనుచితంగా వ్యవహరించాడు. ఆ అమ్మాయిని లైంగికంగా లోబర్చుకున్నాడు, అత్యంత దారుణంగా హింసించాడు. అది అంతవరకు కాకుండా, అంతతో సరిపెట్టుకోకుండా ఆ అమ్మాయిని నగ్నంగా నీటి చిత్రాలు తీసి బెదిరించాడు. ఎవరికి చెప్పొద్దంటూ ఆమెను హెచ్చరించాడు. గత 3 ఏళ్లుగా ఈ మాజీ శాసనసభ్యుడు ఇప్పుడు సుధాకర్ చేసిన అకృత్యాలు ఇప్పుడు బయటపడ్డాయి. కుటుంబ సభ్యులు ఇప్పుడు ధైర్యం చేసి, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కనుక ఎవరు ధైర్యం చేయలేని విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ధైర్యం చేసి కర్నూలు పోలీసులకు సమాచారం అందించారు. మాజీ శాసనసభ్యుడు సుధాకర్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇంకా చేయడానికి